వైసీపీ అధినేత జగన్తో సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. సహనటుడు కృష్ణుడితో పాటు లోటస్ పాండ్కి వెళ్లిన అలీ జగన్తో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ కూడా లోటస్ పాండ్లో జగన్ని కలిశారు. వైసీపీ అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్రంలో అధికార దోపిడీ తీవ్రస్థాయిలో ఉందని దేవినేని చంద్రశేఖర్ అన్నారు. వైసీపీ అధినేత జగన్తో సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. సహనటుడు కృష్ణుడితో పాటు లోటస్ పాండ్కి వెళ్లిన అలీ జగన్తో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ కూడా లోటస్ పాండ్లో జగన్ని కలిశారు. వైసీపీ అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్రంలో అధికార దోపిడీ తీవ్ర స్థాయిలో ఉందని దేవినేని చంద్రశేఖర్ అన్నారు. బలపరచాలనే ఉద్దేశంతో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి తీసుకొచ్చి జగన్ గారికి అప్పచెప్పాను కాన్సెప్ట్తో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. అధికార పోకడ ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. పట్టిసీమ పోలవరంలో రేపు పొద్దున కాగు నివేదికల్లో తప్పనిసరిగా అందరూ ఆ కేసుల నుంచి బయటపడేది చాలా కష్టమైన విషయం. అది అందరికీ ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే పార్టీలో జాయిన్ అయ్యాను. చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. జగన్ గారి సమక్షంలో రావణుడి లంక నుంచి విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చినట్టు తప్పకుండా మా సోదరుడు చంద్రశేఖర్ గారు మేమిద్దరం కలిసి ఈ ఎన్నికల్లో పనిచేస్తాం. తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. మంత్రి గారు ఆయన అధికారాన్ని దర్పాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు. కానీ నిన్నటి నుంచి ఆయన మంత్రి అనే ఇది పోయి ఎన్నికల కమిషన్ వారి చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని అందరినీ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరారు. మరోవైపు సినీ నటుడు అలీ లోటస్ పాండ్లో జగన్తో చర్చలు జరుపుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్, చెప్పండి, సినీ నటుడు అలీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కొంతసేపటి నుంచి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వివరాలేంటి? సంతోషి, అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ వెలువడుతుందో పార్టీ నేతలు తమ పార్టీలు వెతుకున్న పనులు పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, గత కొంతకాలంగా సినీ ప్రముఖ కమీడియన్ అలీ రాజకీయ పార్టీలో చేరతారన్న వార్తలు పొంకాలుగా వచ్చి, అయితే ప్రముఖంగా చూసుకున్నట్టు ఇటీవల కాలంలో గంటా శ్రీనివాస్తో టీడీపీలో వెళ్తారని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా అది కాదు, జనసేన అత్యంత సన్నిహితుడు కాబట్టి జనసేనకి వెళ్తారని వచ్చింది. కానీ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశారు. దాదాపు ఈ రోజు ఉదయం 9 గంటలకు లోటస్ పాండ్ తన జగన్మోహన్ రెడ్డి నివాసంలో అలీ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. దాదాపుగా కూడా గంట నుండి యొక్క చర్చలు నడుస్తున్నాయి. వైసీపీలో చేరతారని కూడా లోటస్ పాండ్ వర్గాలు చెప్తూనే ఉన్నాయి. మరో పక్క చూసుకున్నట్లయితే అలీ ఎక్కడైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తఫా తో పాటు ఈయన తీసుకొచ్చింది మహమ్మద్ రసూల్ అలీ రావడానికి ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. అయితే ఆ సీటు రసూల్కి ఇస్తారా, మళ్ళీ మహమ్మద్కే ఇస్తారా, లేదు ఇటీవల కాలంలో ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవుతున్న అలీకి ఇస్తారా? ఇక్కడ టోటల్ గా నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే అలీ దాదాపుగా ఇప్పుడు ఆల్మోస్ట్ వైసీపీలో జాయిన్ అయిపోయినట్లే చెప్పుకోవచ్చు. కాసేపులో మీడియా సమావేశంలో కూడా మాట్లాడతారు. ఇంకో ప్రధాన అంశం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ కొంతసేపటి నుంచి జగన్తో చర్చలు జరుపుతున్నారు కదా, అలీకి ఎటువంటి సీటు కేటాయిస్తారనే అంశంపై ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? అంటే వైసీపీ వర్గాల్లో ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి? అలీకి ఏ సీటు కేటాయిస్తారు అనే దానిపై అలీ అనుచరాంగం కానీ ఇతరులు కానీ కోరుకునేది ఏంటంటే, గుంటూరులోని మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్న తూర్పు నియోజకవర్గం
లేక రాజమండ్రిలో కానీ అడిగారు. అయితే ప్రధానంగా గుంటూరు మీద ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. గుంటూరులో తూర్పు ప్రాతినిధ్యం వస్తున్న ముస్తఫా ఆ సీటును రసూల్ అలీకి ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నా. ఆల్రెడీ రసూల్ ముస్తఫా పైన అసమ్మతి కూడా పెట్టినట్టు కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. దానిలో భాగంగా ఖచ్చితంగా అయితే అలీకి ఇస్తారా లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే రసూల్కి ఇస్తారా అన్నది కూడా కొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సిన అంశం అయితే ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రధానంగా దాదాపుగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరే నాయకులు కీలక నేతలు అయితే ఎక్కువసేపు సమయం తీసుకుని చర్చలు జరుపుతుంటారు. కానీ అలీ దాదాపుగా గంట సమయం నుండి కూడా జగన్ తో చర్చలు జరుపుతున్న అంశం కూడా ప్రధానంగా చూసుకోవట్లేదు. అది సీటు విషయమా లేకపోతే ప్రచారం విషయమా అన్నది కూడా కొంత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. విజయ్ కుమార్, అలాగే అలీతో పాటు నటుడు కృష్ణుడు కూడా ఉన్నారని తెలుస్తోంది. అంటే కృష్ణుడు అంటే అలీకి తోడుగా వచ్చారని అనుకోవచ్చా, లేకపోతే అంటే ఈ మధ్య పాలిటిక్స్ కి సినీ గ్లామర్ తోడవుతూ ఉంది, ఏమైనా ఊహాగానాలు ఏమైనా వినిపిస్తున్నాయా కృష్ణుడి మీద? ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి సినీ గ్లామర్ ఒక్కొక్కరిగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుండి కూడా పృథ్వీ కమీడియన్ వైసీపీకి అత్యంత సన్నిహితుడు. దానిలో భాగంగానే కృష్ణుడు కూడా ఎప్పటికప్పుడు లోటస్ పాండ్కి వస్తానే వెళ్తానే ఉంటారు. అయితే ఇద్దరు ఇండస్ట్రీ కావడంతో అలీతో క్యాజువల్ గానే వచ్చారని చెప్పవచ్చు. కానీ అలీ ఇక్కడికి రావడానికి మాత్రం ప్రధానంగా మహమ్మద్ రసూల్ కీలక పాత్ర పోషించారని లోటస్ పాండ్ వర్గాలు, దాంతో పాటు గుంటూరు పశ్చిమ నాయకుల వర్గాలు కూడా తెలుపుతున్నాయి. కేవలం గత కొంతకాలంగా కూడా అలీ వివిధ పార్టీలో చేరతారని వస్తున్న నేపథ్యంలో ఈ రసూల్ అనే అతను కీలకంగా వ్యవహరించి అలీని పార్టీలోకి తీసుకొచ్చి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేపించేలాగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చర్చలు జరుగుతున్నాయి. విజయ్ కుమార్, అలాగే ఇప్పుడు దేవినేని చంద్రశేఖర్ కూడా వైసీపీ పార్టీలో చేరాయని తెలుస్తుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా ఆల్రెడీ మనకి విజువల్స్ కూడా వచ్చినాయి, బ్రేకింగ్ కూడా పెట్టాము. దేవినేని ఉమామహేశ్వర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరడాన్ని కీలక పరిణామంగా గుర్తిస్తున్నారు వైసీపీ. అయితే ఎప్పుడు నిత్యం వార్తల్లో మైలవరం గురించి వ్యాఖ్యలు చేసే ఈ వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ రోజు చంద్రశేఖర్ జాయిన్ అవడం జరిగింది. అయితే చంద్రశేఖర్ గారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు, నేను టీడీపీ నుండి వైసీపీలోకి రావడానికి గల చాలా అనేక కారణాలు ఉన్నాయని, దాంతో పాటు అధికార టీడీపీ పైన కూడా ఎన్నో విమర్శలు చేశారు, ఆరోపణలు కూడా చేశారు. ఈ ఆరోపణలతో ఇప్పుడు ఒక స్పష్టత కూడా ఇచ్చారు. ఈ మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కు తోడుగా నేను ఎన్నికల్లో పాల్గొంటాను, కలిసి పనిచేస్తామని కూడా ఒక స్పష్టత అటు కృష్ణ ప్రసాద్ గాని ఇటు చంద్రశేఖర్ గాని ఖచ్చితంగా చెప్పారు. అదే విధంగా చూసుకున్నట్లయితే వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జాయిన్ అవడం మేర వసంత కృష్ణ ప్రసాద్ కూడా మాట్లాడుతూ కొన్ని టీడీపీ పైన కొద్దిగా విమర్శలు కూడా చేయడం జరిగింది. విజయ్ కుమార్, అలాగే మరి జగన్తో అలీ భేటీ ఎప్పుడు ముగుస్తుంది? అంటే అధికారికంగా అయితే వైసీపీలో చేరినట్టు ప్రకటన అయితే రాలేదు, దాదాపుగా వైసీపీలో జాయిన్ అవుతారని ఖరారైపోయినట్టుగానే మాట్లాడుకుంటున్నారు. మరి భేటీ ఎప్పుడు ముగుస్తుంది? మీడియాకి ఎప్పుడు వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా వైసీపీలో చేరతారు అని అయితే లోటస్ పాండ్ వర్గాలు తెగేసి చెప్తున్నాయి సంతోషి. అయితే దాదాపుగా గంట బట్టి చర్చలు నడుస్తున్నాయి. ఇంకో 10-15 నిమిషాల్లో కూడా బయటకు వచ్చి అలీ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే లోపల జరిగిన అంశాలు కూడా ఏమేమి మాట్లాడారు అని చెప్పడంతో పాటు తాను ఎక్కడి నుండి పోటీ చేస్తారు లేదా తమ నాయకుడు చెప్పిన దాని ప్రకారం ఏం చేస్తారు అన్నది కూడా అలీ చెప్పే అవకాశం ఉంది. అసలు ఏం మాట్లాడారు, ఆయన ప్రచారానికే వస్తారా లేకపోతే మొదటి నుండి కూడా ఆసక్తి చూపుతున్నారు అలీ గారు రాజకీయాలు పోటీ చేయాలని, దాని మీద స్పష్టత ఇస్తారన్నది కూడా కొంత దాదాపు ఒక 20 నిమిషాల్లో బయటకు వచ్చి చెప్పే దాంట్లో మనకి స్పష్టత పూర్తిదాయంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే విజయ్ కుమార్, ఒకవేళ వైసీపీలోనే మాక్సిమం జాయిన్ అవుతారని లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి కాబట్టి ఆ చేరికకి ముహూర్తం అంటే ఇవాళ రేపు అన్నట్టుగా ఏమైనా డేట్స్ తెలిసే అవకాశాలు ఉన్నాయా? అయితే ప్రస్తుతానికైతే ఇప్పటికే లేట్ అయిన తరుణం ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. ఇవాళ కాకినాడ సమర సంకరావానికి మరి కాసేపులో జగన్ ఇక్కడ నుండి శంషాబాద్ నుండి అక్కడికి వెళ్ళబోతున్నారు. అయితే 11ంటికి వెళ్తున్న అదే రకంగా చూసుకున్నట్టే 14వ తారీఖున విజయవాడలో రామర్పాడులో బహిరంగ సభ కూడా ఉంది. ఆ ఏరియా కాబట్టి మేబీ అక్కడ జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఈయన పెట్టుకునే ముహూర్తం ఈ రోజు అయి ఉండొచ్చు, ఇవాళ జాయిన్ అవ్వచ్చు. మేబీ విజయవాడలో రేపు రామర్పాడులోనే జాయిన్ అవుతారని కొంత జరుగుతున్నాయి.
కానీ నిన్న షెడ్యూల్ పెడుతున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ ప్రతి పార్టీలు కూడా యాక్షన్ ప్లాన్లు మార్చేసినాయి. సమయం తక్కువగా ఉండటంతో ఈ సభల కన్నా వీలైనంత త్వరగా విస్తృత ప్రచారం చేయాలన్న నేపథ్యంలో 14వ తారీఖున రాజమండ్రిలో విజయవాడలో నిర్వహించవలసిన బహిరంగ సభ కూడా వాయిదా పడే అవకాశం ఉంది అంటున్నారు. సో అది వాయిదా పడితే మాత్రం ఖచ్చితంగా ఈ రోజే అలీ గారు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ విజయ్ కుమార్, థ్యాంక్ యూ.